నిన్న ఒక బ్రోకర్ వచ్చాడు. 1.5 కోటికి పార్టీ ఉన్నాడని చెప్పాడు. 4-5 సెంట్లే కదా ఉంది, అది పాత బిల్డింగు. వాళ్ళు ఎలాగో దాన్ని పడగొట్టేస్తారు. సారు, మీరు ఒకసారి అనుతో మాట్లాడండి. తను సరే అన్నా కూడా అమ్మ ఒప్పుకోవాలి కదా, ప్రాపర్టీ అమ్మ పేరు మీదుగా ఉంది. అది నిజమేనండి, అందుకే కదా అమ్ముడు పోవడం లేదు. లేదంటే డయానా వాళ్ళ నాన్న చావడానికి ముందు దీన్ని కూడా అమ్మేసేవారు. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇప్పుడు కూడా వేరొకళ్ళ సాయం కోసమే కదా చూస్తున్నారు. దాన్ని అమ్మకపోతే వాళ్ళ నాన్న చేసిన అప్పులన్నీ ఎలా తీరుస్తారు? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇదేగా సమస్య. ఈ విషయంలో నేనేం చేయగలను? నువ్వే వెళ్ళి మాట్లాడు. నేను మాట్లాడతాను. తర్వాత మీరు డయానా అమ్మని తీసుకుని వేరే ఇంటికి మారిపోండి. ఈ డీల్ ఓకే అయిందంటే నా సమస్యలు కూడా కొన్ని తీరిపోతాయి. అందుకే ఓ, ముందు ఆ విషయం చెప్పు. అమ్మ మీద ఉన్న ప్రేమతో కాదనమాట. మొత్తానికి మీ పని అయిపోవాలి. మీరు మందు కోసం తీసుకొచ్చారు కదా, ఆ రమ్ము 2 పెగ్గులు చాలు. అరే, నేను తీసుకురాకపోతే ఏం చేసేవాడివి? మీ దగ్గర డబ్బులు తీసుకుని బార్కి వెళ్ళి తాగుండేవాడిని. నీకు మందు తాగి తాగి బాగా అలవాటైనట్టుంది. అలవాటైపోయింది. త్వరగా తీయండి. మీకు కూడా పోయమంటారా? వద్దు వద్దు, మొదలు పెట్టచ్చు కదా. వద్దనాను కదా. ఆ గ్లాస్ ఇవ్వు. అదేంటి సారు ఇది నువ్వు తీసుకుంటావా? ఇది తాగిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్తే ఆ తర్వాత జరిగేదే వేరు. బాగా అర్థమైంది. అది లేవు. ఎంత కష్టపడి తాగాల. సరే, ఓకే, బాయ్. ఐషు, ఇంకేంటే విశేషాలు? ఊరికి వెళ్ళిపోయావా ఏంటే? ఆహా, ఏమన్నా తిన్నారా? లేదమ్మా. ఇదిగోండి, ఇది తినండి. మీ అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు. ఆహా. ఇక్కడ మాట్లాడుతున్నానే. ఏంటి మళ్ళీ ఎప్పుడు దుబాయ్కి వెళ్తున్నావు? వెళ్ళట్లేదు, ఇక ఊళ్ళోనే ఉందాం అనుకుంటున్నాను. ఇంకేం లేదు, ఆ ఉద్యోగం నచ్చలేదు, కొంచెం కూడా క్రియేటివిటీ లేదు. తర్వాత నా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, ఐషూస్ వ్లాగ్. నువ్వు చూసుంటావే. నాకిప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అందుకని ఇందులోనే కాన్సన్ట్రేట్ చేద్దామని కావాల్సిన డబ్బుని ఊళ్ళొంచి సంపాదించుకోవచ్చు. తర్వాత మిథున్ ఛానల్ కి ఫ్రీలాన్స్ చేస్తున్నాను. హే, సూపరే. అయితే మనం కూడా అప్పుడప్పుడు కలుసుకోవచ్చు కదా. తప్పకుండా. నీ గురించి చెప్పు. చాలా ఉన్నాయి, మనం కలుసుకున్నప్పుడు చెప్తాను గానీ మళ్ళీ కాల్ చేస్తానే. గుడ్ నైట్. లేట్ అయిందా? లేకపోతే ఎందుకు ఇలా కష్టపడడం ఇంత తక్కువ డబ్బులకి? ఇంట్లోనే ఉండొచ్చుగా. ఇలాగంతా మాట్లాడొద్దని చాలా సార్లు చెప్పాను మీకు. సరే, ఆ విషయం వదిలే. నేను ఫుడ్ పెట్టినా మీ అమ్మ తినలేదు, నీకోసం వెయిట్ చేస్తోంది. ఎందుకమ్మా ఆయన భోజనం పెట్టినా మీరు తినకుండా ఉన్నారు? అది తన్నెందుకు కష్టపెట్టాలి? జాన్ చాలాసేపు ఇక్కడే ఉన్నాడు. నీకోసం ఒక బీర్ కొనుక్కొచ్చాను. అందులో నాకు వాటా ఇస్తారని అమ్మని అడిగాడు. అమ్మకి అది అసలు నచ్చలేదు. అమ్మగారి పరిస్థితి మీకు తెలీదా? ఎందుకు ఇలా తమాషాలు చేస్తున్నారు? అమ్మ కాస్త రిలాక్స్ అవుతుంది అనుకున్నాను, వద్దన్నారు, నేను వదిలేశాను. ఇది అమ్మ కోసం నేనే రెడీ చేశాను, చికెన్ సూప్. అదైనా తాగమని చెప్పు. తాగుతారా అమ్మా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, మనం కలిసి తిందాం. మీరు ముందు తాగండి, నాకేం వద్దు. చాలా టైర్డ్గా ఉంది, నాకు పడుకుంటే చాలు. అలా అంటే ఎలా డయానా? నీకు కలిపే కదా వండాను. స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయ్యిరా, మనం ఇద్దరం కలిసి తిందాం. మీరు వెళ్ళి తినండి, నేను ముందు అమ్మకు తినిపించి వస్తాను.